ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసులు రాజీనామా చేస్తున్నారు, జడ్జిలు మాట్లాడుతున్నారు, ఇవాళ ట్రోల్ చేస్తున్నారు జడ్జిలు. ఇవాళ వైద్య విద్యార్థుల్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లిపోతున్నారు. టెర్రరిస్టులమో లేకపోతే రౌడీ షీటర్లమో కాదండి. మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చుకెళ్లి ఇలా బిహేవ్ చేసి నా బట్టలన్నీ చింపి నా గాయాలన్నీ ఇలా చేసుకుంటూ మేము ఎవరమో కాదండి, వైద్య విద్య అందించే వాళ్ళం. 13 నెలలుగా సాగుతుందండి ఈ సమస్య. దాదాపు రాష్ట్రంలో 1500 మంది విద్యార్థులు ఆగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దయచేసి పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టండి. 13 నెలల నుంచి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ లేడు, రిజిస్ట్రార్ లేడు. 13 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ఆఫీస్ బేరర్స్ కూడా వేయలేదు. ఎంత దారుణంగా పరిపాలన సాగుతుందో వాళ్ళ దృష్టి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరిని లోపల పెట్టాలి, ఏ